ఏంటి బావా? ఇప్పుడు లోపలికి ఎవరైనా వచ్చారా? నేను, బాబీ, అక్క. వాళ్ళ గురించి అడగట్లేదమ్మా. మన ఇంట్లో వాళ్ళు కాకుండా ఎవరన్నా బయట వాళ్ళు వచ్చారా? వచ్చారు. ఎక్కడున్నారు? ఇంకెక్కడుంటారు? అప్పుడు ఫంక్షన్కి వచ్చారు. ఫంక్షన్ అవ్వగానే వెళ్ళారు. అసలే టెన్షన్లో ఉన్నాను, ఇంకా టెన్షన్ పెట్టుకో. అంత కోపం ఎందుకులే బావా, ఇప్పుడైతే ఎవరూ రాలేదు. బాబీ, మనం ఆడుకుందాం రా. ఏమైందండి? నేను స్నానం చేస్తుంటే ఎవరో వచ్చి నన్ను చంపబోయారు. ఏం మాట్లాడుతున్నారండి? మిమ్మల్ని చంపబోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు బాను. అంటే 20 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన రఘురామ్కి ఇక్కడెవరో శత్రువులు ఉన్నారు. అవునండి, ఉండే ఉంటారు. అందుకే చంపాలని చూశారు. ఇంతకీ వాడు ఎటు వెళ్ళాడు? ఇంట్లోకే వచ్చాడు. ఏంటి, ఆ హంతకుడు ఇంట్లోకి వచ్చాడా? అవును. ఇంట్లోకి ఎందుకు వస్తాడండి? అదే నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ చంపాలనుకున్నవాడు ఈ ఇంట్లో మనిషి అంటారా? అది మనం చెప్పలేం బాను. ఇంటి మనిషి కాకపోతే బయటికి పారిపోవాలి గాని ఇంట్లోకి ఎందుకు వచ్చినట్టు? అదే అర్థం కావట్లేదు. చూద్దాం అంటున్నాను కదా, పద. ఇంట్లో మనిషి అయితే ఖచ్చితంగా దొరుకుతాడు. బాబాయ్, ఇక్కడ దాక్కున్నావేంటి? అది అది ఏవండి, మిమ్మల్ని చంపాలని చూసింది ఇతనేనా? అతనికి పోలికలేవు. నాకైతే ఇతని మీద అనుమానంగా ఉందండి. నువ్వు ఆగు. బాబాయ్, అడిగితే సమాధానం చెప్పరేంటి? ఇక్కడెందుకు దాక్కున్నారు? అది బాబు. బాబాయ్ ప్లీజ్, మీరిక్కడ ఎందుకు దాక్కున్నారో చెప్పండి. అంటే పిల్లలిద్దరూ దాగుడు మూతలు ఆడుతున్నారు బాబు. నన్ను కూడా ఆడమని గొడవ చేశారు. అందుకే బాబీగాడు పట్టుకుంటాడని ఈ మూలకొచ్చి దాక్కున్నాను. నిజమా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది బాబు? నేనేమైనా అంతకున్నా అబద్ధం చెప్పడానికి? ఏవండి, నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు. ఇంట్లో ఏదో జరుగుతుంది, అదేంటో కనుక్కోవాలి. బాబాయ్, ఇక్కడ దాక్కున్నావేంటి? అది అది అడిగితే సమాధానం చెప్పరేంటి? ఇక్కడెందుకు దాక్కున్నారు? అది బాబు. ఏమండి, మనం ఈ ఇంటికి వచ్చి తప్పు చేశామా అనిపిస్తుంది. అలా ఎందుకు అనుకోవడం? అలా అంటారేంటండి? అసలు ఈ ఊరికి మనకి సంబంధం లేదు. అలాంటిది ఈ ఇంటికి వచ్చిన మీ మీద ఎవరు ముక్కు మొహం తెలియని వాడు అటాక్ చేశాడంటే అర్థం ఏంటి? వాడు చేసిన అటాక్ వల్ల మీకేదైనా అయ్యుంటే? థ్యాంక్ గాడ్, జరిగింది తలుచుకుంటేనే భయంగా ఉందండి. ఈ ఊర్లో రఘురామ్కి స్నేహితులు ఉన్నారో లేదో తెలియదు, కానీ శత్రువులు ఉన్నారని అర్థమైంది. వాళ్ళకి రఘురామ్ ప్రాణాలు కావాలి.
ప్రాణాలు తీసేంత శత్రుత్వం ఎందుకుంటుందండి? ఆస్తి కోసం కావచ్చు, లేదా పాత గొడవలు కావచ్చు. కారణం ఏదైనా ప్రాణాలు తీసేంత కక్ష మాత్రం రఘురామ్ శత్రువులకు ఉందని అర్థమైంది. ఇంతకు తెగించారంటే ఎవరై ఉంటారండి? నేను అదే ఆలోచిస్తున్నాను. మనం ఈ ఊరికి కొత్తగా వచ్చాం కాబట్టి శత్రువులు ఎవరో మనకు తెలీదు. శత్రువులకు కూడా మనం ఎవరో తెలీదు. వాడికి తెలిసిందల్లా నేనే రఘురామని, అంటే నా ప్రాణం. దట్ మీన్స్ రఘురామ్ ప్రాణం వాడికి కావాలి. మనం అనవసరంగా వచ్చి ఈ గొడవల్లో ఇరుక్కున్నాం అనిపిస్తుంది. వీలైనంత త్వరగా మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఎలా బయటపడాలో నువ్వు ఆలోచిస్తున్నావు? రఘురామ్ని చంపాలని చూసింది ఎవరో అని నేను ఆలోచిస్తున్నాను. నాకు తెలిసి మీ మీద హత్య ప్రయత్నం చేసింది రఘురామ్ అన్నయ్య వాళ్ళ బాబాయ్ అయి ఉంటాడు. కొడుకు వరుస అయ్యేవాడిని ఎందుకు వాళ్ళ బాబాయ్ చంపాలనుకుంటాడు? 20 సంవత్సరాల తర్వాత ఈ ఊర్లోకి వచ్చిన రఘురామ్ని చంపాలనుకుంటున్నారంటే వాళ్ళ పగకి కూడా 20 ఏళ్ల వయసు ఉండుంటుంది. వచ్చినవాడు ఈరోజు తప్పించుకోవచ్చు, కానీ రేపు మనం తప్పించుకునే అవకాశం లేకపోవచ్చు. ఇది ఇంతటితో ఆగదు. వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక ముందు చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ టైం వాడు ఇలాంటి ప్రయత్నం చేయకుండా ఉండడు. వాడిని పట్టుకోకుండా నేను ఉండను. వాడు నా చేతికి చిక్కితే మాత్రం ఏం జరిగిందో, ఎందుకు రఘురామ్ ప్రాణాలు తీయాలనుకుంటున్నాడో వాడి నోటితోనే కక్కిస్తాను. ప్రమాదాలు వస్తాయని తెలిసి కూడా ఎందుకండి రిస్క్ చేయడం? మన దారిన మనం వెళ్తే సరిపోతుంది. ఇక్కడున్న దగ్గర నుంచి ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందోనని ప్రతి క్షణం భయంగా బతకాలి. పారిపోదామంటావా? ప్రాణాలకి ప్రమాదం లేకుండా జాగ్రత్త పడదాం అంటున్నాను. ఎందుకంటే మీకు మీ స్నేహితుడు ఎంత ముఖ్యమో నాకు మీరు అంతకంటే ముఖ్యం. ఆ ప్రమాదం ఏదో నాకంటే నేను భయపడదానే కాదు. ప్రమాదం మీకు అని తెలిసిన తర్వాత నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదు. త్వరగా వెళ్ళిపోదామండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా ప్రాణాలు నేను కాపాడుకుంటాను. మరి రఘురామ్ నానమ్మ ప్రాణాలు? ఆవిడ ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత? నాది కదా. వాడికి మాటిచ్చి తప్పటం మంచి పద్ధతి అంటావా? నాకేమైనా పర్వాలేదు. నన్ను నమ్ముకున్న వాళ్ళు బాగుండాలి అన్న సిద్ధాంతంతో ఇన్నాళ్ళు బతికిన వాడిని. ఊరు మారచ్చు కానీ స్వభావం మారదు. రఘురామ్ నన్ను నమ్మాడు. వాళ్ళ నానమ్మ ప్రాణాలు నా చేతిలో పెట్టాడు. ఆవిడ్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఆ వచ్చినవాడు ఎవరు ఏంటి అనేది తెలుసుకునేంత వరకు ఇక్కడి నుంచి కదిలే సమస్యే లేదు. హలో, నమస్తే సార్. ఎవరు? సార్, నేను డాక్టర్ బెనర్జీని, రఘురామ్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీరు ఒకసారి అర్జెంటుగా హాస్పిటల్కి రావాలి సార్. ఏం డాక్టర్, ఏమైంది? మా వాడికి ప్రాబ్లం ఏం లేదుగా, ఇప్పుడు బాగానే ఉన్నాడుగా. మీరు రండి సార్, వచ్చాక మాట్లాడదాం. హలో, ఏమైందండి? హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. అర్జెంటుగా బయలుదేరి రమ్మంటున్నారు. దానికి కంగారెందుకు? లేదు బాను, సడన్గా రమ్మంటున్నారంటే ఎందుకో ఏంటో అని భయంగా ఉంది.
మీరు ఊరుకోండి. మీరు భయపడ్డం ఏంటి? అన్నయ్యకి స్పృహ వచ్చుండొచ్చు, మీతో మాట్లాడాలని అడుగుండొచ్చు, అందుకోసం రమ్మన్నారేమో. ఇలా మనలో మనమే ఏదేదో ఊహించుకుంటే ఎలా? హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది కదా. పదండి వెళ్దాం. పద. సార్, మా రఘు మీ ఫ్రెండు చనిపోయారు. కాపాడటానికి ఎంతో ట్రై చేశాం, కానీ తలకి బలంగా గాయం తగలటం వల్ల మా ప్రయత్నం ఫలించలేదు. పొరపాటు మన జాతకాలు కలవక మన ఇద్దరం విడిపోతే, లేదా నువ్వో నేను చచ్చిపోతే? రఘు, రఘు, రఘు కళ్ళు తెరవరా. రఘు, ఒకసారి చూడరా. రై, ఎందుకు ఎందుకు ఇలా చేసావు? రఘు, అక్కడ మీ నాన్నమ్మ, నీ కుటుంబం అంతా నేనే నువ్వు అనుకుని చాలా ఆనందంగా ఉన్నారా. ఇప్పుడు నువ్వు లేవన్న నిజాన్ని వాళ్ళకి ఎలా చెప్పాలిరా? రే రే రఘు, రఘు, నేను కాదని వాళ్ళకి ఎవరు చెప్తారా? రఘు, ఒక్కసారి కళ్ళు తెరవరా. రఘు, ఊరుకోండి. బాను, అన్నయ్య చివరి కోరిక తీర్చడానికే మనం వచ్చామేమో అనిపిస్తుంది. తన కుటుంబాన్ని మీ చేతుల్లో పెట్టి అన్నయ్య వెళ్ళిపోయారండి.
మాను 20 సంవత్సరాలుగా దూరం చేసుకునే కుటుంబాన్ని కళ్ళారా చూసుకోకుండానే వెళ్ళిపోయాడు బాను. ఇప్పుడు నేనేం చేయాలి? వాళ్ళకి నిజాన్ని ఎలా చెప్పాలి? ఈ నెల తర్వాత నా మనవడు తిరిగి వచ్చాడని ఆనందపడుతున్న పార్వతమ్మ గారికి వీడు లేడన్న నిజం చెప్తే తట్టుకోగలుగుతుందా? మన చేతిలో ఏముందండి? చివరిసారిగా మనవణ్ణి చూసే అదృష్టం ఆ పార్వతమ్మ గారికి లేదు, ఆ ఇంట్లో వాళ్ళందరికీ లేదు. ఉన్నారు. తన బావ తన కళ్ళ ముందుకొచ్చాడని నందిని మురిసిపోతుంది. వాళ్ళ సంతోషాన్ని అలాగే ఉండనిద్దామండి. ఇప్పుడు అన్నయ్య చనిపోయాడు అన్న నిజం చెప్పడం అంటే పార్వతమ్మ గారి ప్రాణాలు మనం తీయడమే అండి. ఆ పాపం మనకొద్దు. కానీ వాళ్ళకి చివరి చూపు కూడా లేకుండా చేయటం అది మంచిది కాదు బాను. చివరి చూపు చూసుకోవడానికి రఘురామ్ అన్నయ్యని వాళ్ళెప్పుడో చిన్నప్పుడు చూశారు. వాళ్ళ దృష్టిలో ఇప్పుడు రఘురామ్ అన్నయ్య మీ రూపంలో బ్రతికే ఉన్నాడు. నేనే రఘు అని ఇప్పటికే వాళ్ళని చాలా మోసం చేశాను. ఇంకా మోసం చేయమంటావా? ఇది మోసం ఎలా అవుతుందండి? ఎప్పుడూ దూరంగా వచ్చేసిన అన్నయ్య ఎప్పటికీ రానంత దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు కూడా ఆయన చివరిసారి కోరుకుంది వాళ్ళ నానమ్మని బ్రతికించమని, తన కుటుంబాన్ని ఆనందంగా ఉంచమని. మనం అన్నయ్యని బ్రతికించుకోలేకపోయినా తన ఆశని బ్రతికిద్దామండి. బ్రతికిద్దామండి. నా కోసం ఈ ఒక్క సాయం చేయరా, నా నానమ్మని బతికించరా. రఘు, ఏమండి, ఏంటండి ఇది? చిన్నపిల్లాడిలో ఇలా ఏడుస్తున్నారేంటి? మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి. ఎప్పటికీ మీ గుండెల్లోనే ఉంటాడు. కళ్ళ ముందు ఉండాల్సిన వాడు
గుండెల్లో ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఈ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయాడని. ఇక జీవితంలో వాడు ఈ కళ్ళకి, నా కళ్ళకి కనిపించడు అని. ఏమండి, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. చూడండి, మనం ఏడ్చినంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగి రారు కదా.